ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామమున పెద్దలు దైవజనులు ఇమాన్లయ్య గారికి, స్థానిక సంఘ పెద్దలకును, కూడి చేరి ఉన్న మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక తరుణం మీతో సహవాసంలో ఉండుటకు, దేవుని మాటలు మీతో పంచుకున్నటకు దేవుడు ప్రేమించి నాకు అనుగ్రహించిన అవకాశానికై దేవాది దేవునికి కూడా నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ ప్రత్యేకమైన ఉపవాస కూడికలో కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. పెద్దలు దైవజనులు ఇమాన్లయ్య గారు అనేక సంగతులు మీకు తెలియజేస్తూ ఎలాగుండాలి, ఏం చేయాలి ఉపవాసంలో అనే సంగతులు, అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చి ఉంటారు అని నేను విశ్వసిస్తున్నాను. అయితే మరి ఒక పర్యాయం ఉపవాసంలో మొదటగా ప్రాముఖ్యంగా మనం చేయవలసిన కొన్ని పనులను గూర్చి మీకు తెలియజేస్తాను. అందరూ పనికి పోతే పనికి మానుకొని, అందరూ భోజనం చేస్తే భోజనం మానుకొని, ఇక్కడ ప్రార్థన ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు మన ప్రార్థన విని మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నాం. అంతేనా? అందరూ పనులకు వెళ్ళారు, మనం పని మానుకున్నాం. అందరూ భోజనం చేశారు, మనం భోజనం మానుకున్నాం. మానుకొని ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే ఉపవాసముతో దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన మన విన్నపాన్ని విని, అది ఆత్మీయంగా అవసరమైనా కావచ్చు, శారీరక అవసరతనైనా కావచ్చు, మన మనవి విని మనకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి, ఆయనతో మనం సహవాసం చేయడానికే ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నాం. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నీ అవసరత ఏదైనా కానీ, ఆత్మీయ అక్కరనైనా శారీరక అక్కరైనా ఏదైనా కావచ్చు, దేవుని యొద్ద నుండి సమాధానం రావాలంటే నీ ప్రార్థనకు, లేదా నీ ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే మొదటగా ఉపవాసంలో మనం చేయవలసిన కొన్ని ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయి. మనం ఎలాగ ఉండాలో ఒక 3 సంగతులు ఈ మధ్యాహ్నం మీకు తెలియజేస్తాను. నేను నాకు తెలిసిన, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన మేరకు ఒక 3 సంగతులను నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఉపవాసములో ప్రాముఖ్యమైనవి మనం చేయవలసినవి. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే, మన ప్రార్థన ఆయన యొద్దకు చేరాలి అంటే ఒక 3 సంగతులు మీకు తెలియజేస్తాను, వినండి. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఇశ్రాయేలీయులు ఓడిపోయారు ఫిలిష్తీయుల చేతిలో. ఎందుకు ఓడిపోయాము, ఏమిటి కారణం ఏమిటని ఒక చర్చ పెట్టుకున్నారు. సమూయేలు అందరినీ ఏకం చేశాడు, సమావేశం వేసుకున్నారు. ప్రవక్త అయిన సమూయేలు అందరినీ పిలిపించాడు. పిలిపించి ఆయన చెప్తున్నాడు, మీరు దేవుని మీద విరోధముగా చేసిన పాపమును బట్టి, తిరుగుబాటును బట్టి, మీ పాపాన్ని బట్టి మీరు ఓడిపోయారు అని చెప్పాడు. అప్పుడు ఏం చేశారంటే వీరందరూ ఉపవాసముతో కూడుకొని, ఉపవాసం ఉండి కూడుకున్న చోట ఇట్లా ప్రార్థన చేశారు, మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు.
అయ్యా, నీ దృష్టికి మేము పాపము చేసిన వారమని దేవుని సన్నిధిలో వారి పాపాన్ని ఒప్పుకున్నారు. నేను చెప్పే మాట ఏమిటంటే వినాలి. ఉపవాసం ఉన్నప్పుడు మొదటగా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, దేవునికి విరోధముగా ఏదైనా మనము చేసి ఉన్నట్లయితే అది ఒప్పుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా మనము చేసి బ్రతికినట్లయితే దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇశ్రాయేలు అదే చేశారు. ఉపవాసం ఉన్నప్పుడు మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు వారు మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. మొదటగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న మనము మన అవిధేయమైన క్రియలు, మన అవిధేయమైన కార్యాలు, మన పాపిష్టి కార్యాలు, పాపిష్టి పనులు దేవునికి విరోధముగా ఏవైతే మన బ్రతుకులో ఉన్నాయో అవి దేవుని సన్నిధిలో మొదటగా ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి అని చెప్తున్నాను. ఒప్పుకోకపోతే ఏమవుతుందయ్యా అంటే, ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందయ్యా అంటే, చూడండి, ఒప్పుకోకపోతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో విందాం. మొదటగా నీ పాపము, నీ అవిధేయతను దేవునితో ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందంటే, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలోనికి రండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. పాపము ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ మనవిని ఆలకింపడు. అంటే ఈ మాట మనం గమనిస్తే, యేసును ఎరిగి ఏది మంచో ఏది చెడో రక్షణ పొంది తెలిసిన తర్వాత విరోధముగా దేవునికి పాపము చేసి ఆ పాపమును ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే వినడు. రక్షణ లేకుండా, రక్షణ పొందకుండా, యేసును తెలుసుకోకుండా నేను పాపిని, నన్ను క్షమించంటే క్షమిస్తాడు. కానీ దేవుణ్ణి ఎరగకుండా, తెలియకుండా, తెలుసుకొని నేను పాపినయ్యా, నన్ను క్షమించంటే క్షమిస్తాడు పాపిని, ఆయన ప్రార్థన వింటాడు. కానీ యేసును ఎరిగి రక్షణ పొంది ఏది మంచో ఏది చెడో తెలిసి అవిధేయంగా పాపము చేసి పాపము చేస్తూ బ్రతుకుతూ ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన వినడు. అర్థమైందా? సుంకరి ఉన్నాడు, పాపి, యేసును ఎరగలేదప్పటికీ పాపములోనే జీవిస్తున్నాడు. నేను పాపిని, నన్ను క్షమించు అంటే క్షమించాడు. రక్షణ పొందకముందు యేసు యొద్దకు ఒక పాపి వచ్చి నన్ను క్షమించంటే క్షమిస్తాడు. కానీ రక్షణ పొందిన తర్వాత ఏది మంచో ఏది చెడో ఎరిగి కూడా అవిధేయంగా పాపం చేస్తూ ఆ పాపములో కొనసాగుతూ, పిల్లారా, పాపాన్ని ఒప్పుకోకుండా పాపం కప్పిపెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వినడు అని చెప్తున్నాడు. అర్థం చేసుకోండి. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వచ్చిన నీవు చేయవలసిన మొదటి పని ఏమిటంటే, నీ ప్రార్థన దేవునికి వినబడాలి అంటే ఏం చేయాలి? మన పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోకపోతే దేవుడు వినడు. పాపం హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు. కాబట్టి దేవుని సన్నిధిలో మొదటగా నీ అవిధేయత, నీ కార్యాలు, నువ్వు చేసిన వ్యతిరేకమైన తిరుగుబాటు, దేవునికి విరోధమైన పాపాన్ని ఒప్పుకోవాలి. ఇశ్రాయేలు అదే చేశారు. అక్కడ మేము నీ దృష్టికి విరోధంగా పాపం చేశాం, మేము నీ ఆజ్ఞలు విడిచి తిరిగాం, అయ్యా నీ మాటకు త్రోసివేశాం, మేము పాపం చేశాం, మేము పాపాత్ములమని దేవుని సన్నిధులు ఒప్పుకున్నారు ఉపవాసం ఉన్నప్పుడు. అర్థమవుతుందా నా మాట?
కాబట్టి ప్రియులారా, ఉపవాసం ఉండి ప్రార్థించడానికి వచ్చిన మనము మొదటగా మన ప్రార్థన దేవుని సన్నిధానమునకు చేరాలి అంటే మీరు మొదటగా మీలో ఉన్న పాపపు జీవితాన్ని ఒప్పుకోవాలి. మీలో ఉన్న అవిధేయమైన క్రియలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఒప్పుకోకుండా మనలో ఉంచుకుంటే దేవుడు ఆ ప్రార్థన వినడు అని చెప్తున్నాడు. ఇంకా మీరు గమనిస్తే 66వ కీర్తన 18వ చరణాన్ని కూడా మీరు చూడండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల నా మనవి వినడు. చూశారా, హృదయములో పాపము నేను ఉంచుకుంటే నా మనవిని వినడు అంటున్నాడు. అంటే పాపము కలిగి ప్రార్థన చేస్తే ప్రభు వినడు. వాటిని చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకునే ప్రజలముగా ఉండాలి అని చెప్తున్నాను ప్రియులారా. ఒప్పుకునే వారంగా ఉండడానికి ఇష్టపడాలి. ఇజ్రాయేలీలతో దేవుడు అదే సెలవిస్తూ వచ్చాడు. సంఖ్యాకాండం 5వ అధ్యాయము 5 నుంచి, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో, దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ద్వారా, మోషే ఇశ్రాయేలీయులతో నువ్వు ఇట్లా మాట్లాడాలి. ఏమని? పురుషుడు కానీ స్త్రీ కానీ యెహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఎవడే గాని యెహోవాకు విరోధముగా పాపం చేస్తే, ఆయన మీద తిరగబడితే వాడు చేసిన పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కప్పుకుంటే కుదరదు, ఒప్పుకోవాలి. ఇదిగో మనలో ఉంటే పాపం దేవుడు ఆ ప్రార్థన వినడు. మనం ఉపవాసం ఉండి పని మానుకొని భోజనం మానుకొని ఇక్కడ ఎందుకున్నామంటే ఆయనతో సహవాసం చేయడానికి, మన భౌతిక ఆధ్యాత్మిక ఆత్మీయ అక్కరలు పొందుకోవడానికి, తీర్చుకోవడానికి. అయితే నువ్వు చేసే ప్రార్థన దేవునికి వినబడాలంటే మొదటగా నీలో ఉన్న దుష్టత్వాన్ని, పాపాన్ని ఒప్పుకోవాలి. ఇది ప్రభు సెలవిస్తున్న మాట. ఒప్పుకోకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా శూన్యమే ప్రియులారా, ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే అని చెప్తున్నాను. మొదటగా ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నాను. చూడండి, సామెతల గ్రంథం ఒప్పుకుంటే ఏమవుతుందో చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు దేవుని కనికరం పొందుతాడు, దేవుని దయను నోచుకుంటాడు, దేవుడు వాడిని క్షమిస్తాడు అని చెప్తున్నాడు. ఒప్పుకోవాలి. ఇదిగో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు దేవుని కనికరాన్ని, దేవుని దయను వాడు తన జీవితంలో పొందుకుంటాడు అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మన అతిక్రమ క్రియలన్నిటిని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. విరోధముగా చేసిన పాపాలు, విరోధముగా చేసిన ఆలోచనలు, విరోధముగా మాట్లాడిన మాటలు, దేవుని సన్నిధిలో ఏదైతే వ్యతిరేకంగా మనం బ్రతికామో, మన జీవితంలో దేవునికి ఏ అవిధేయమైన అయిష్టమైన కార్యము చేశామో అది దేవుని సన్నిధానములో ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒప్పుకుంటే నువ్వు కనికరించబడుతావు, ఒప్పుకుంటే దయను పొందుతావు, ఒప్పుకుంటే క్షమించబడుతావు అన్న సంగతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, కప్పుకుంటే అది మన జీవితంలో నాశనానికి నడిపిస్తుంది. ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఇదిగో ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ వచ్చింది, ఇదిగో చెబితే ఏమనుకుంటారో ప్రజలు, చెబితే ఏమనుకుంటారో అని చెప్పి ఎవరికి చెప్పుకోకుండా, చూపించుకోకుండా ఉన్నామనుకో, అది కాస్త ఏమవుతుంది తెలుసా? ముదిరిపోయి ఇదిగో ప్రియులారా మరణానికి దారి తీస్తుంది. ఇదిగో దాన్ని
వచ్చినటువంటి రోగాన్ని బయలుపరుచుకున్నామనుకో, డాక్టర్ చూపించుకున్నామనుకోండి, దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తాడు, నయమవుతుంది, బ్రతికి బట్ట కట్టగలుగుతాం. ఇదిగో కప్పుకుంటే మనుషులు ఏమనుకుంటారో, నాకు వచ్చిన జబ్బును బట్టి రోగాన్ని బట్టి తెలిస్తే ఎలా చూస్తారో అని కప్పుకున్నామనుకో, అది కాస్త ముదిరిపోయి మరణానికి దారి తీస్తుంది. పిల్లరా, అలాగే పాపము కూడా హృదయములో ఉంచుకుంటే, ప్రభు సన్నిధిలో ఒప్పుకోకపోతే, ప్రభు సన్నిధిలో మన ఆ చేసిన అవిధేయతను ఒప్పుకోకపోతే, అది మన జీవితంలో ఇదిగో దేవునికి దూరం చేస్తుంది. ఇదిగో పిల్లరా, అది దేవుని దయ నుండి మనం దూరం చేస్తున్న సంగతి చెప్తున్నాను. కాబట్టి కప్పుకోక ఒప్పుకునే స్థితిలో ఉండాలని చెప్తున్నాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మీరు చదివినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి మనల్ని విడిపిస్తాడు. చూసారా, యోహాను గారు ఏం చెప్తున్నారండి? మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. దయను నోచుకుంటాం, కనికరం మన మీదకి వస్తుంది, మన పాపములు కడిగి వేస్తాడు, క్షమిస్తాడు. పిల్లరా, మనం నీతిమంతులుగా మారుస్తాడు. ఎప్పుడు? పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు, ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి పిల్లారా, అందుకే ఇశ్రాయేలు ఉపవాసం ఉన్నప్పుడు చేసిన మొదటి పని ఏమిటంటే, మేము పాపాత్ములము ప్రభువా, మమ్మను క్షమించు, చేసిన మా అవిధేయమైన క్రియలన్నింటినీ క్షమించు. ఈ లోకంలో బ్రతుకుతున్న మనం ఎన్నో విధాలుగా మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, జీవిత నడవడికలో, ప్రవర్తనలో ఎన్నో విధాలుగా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తుంటాం. వాటన్నిటిని ప్రభు సన్నిధానంలో ఒప్పుకోవాలి, కడుగుకోవాలి, పవిత్రపరచబడాలి. అప్పుడే దేవుడు వారి మనవిని వింటాడు, లేకపోతే అది వినబడదని చెప్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, కొంతమందిని చూపిస్తాను. చూడండి, దావీదు గారిని గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు గారు పాపం చేశారు బత్షెబతో పాపం చేసిన దావీదు ఎలాగైతే ఒప్పుకుంటున్నాడో ఒకసారి చూద్దామా? మీరు గమనించండి, ఆయన జీవితంలో చేసిన పొరపాట్లను, తప్పులను, పాపాన్ని గురించి ఎలాగైతే ఒప్పుకుంటున్నాడో ఒకసారి గమనిద్దామా? దావీదు రాసిన కీర్తనలు 25:11 ఒకసారి గమనిద్దాం. చదవండి. 25వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఏమన్నాడండి? దేవునితో మాట్లాడుతున్నాడు దావీదు. 25వ అధ్యాయము, నా పాపము ఎలాంటిది? బహుఘోరమైనది, దాన్ని క్షమించుము నాయనా. ఒప్పుకుంటున్నాడు, దేవా నేను చేసిన పాపం నీ దృష్టికి బహుఘోరమైనది. కప్పుకున్నాడండి. నన్ను క్షమించవా, నన్ను కనికరించవా, నన్ను పవిత్రపరచవా ప్రభువా, నేను నీ దృష్టికి చేసిన పాపం బహు నీచమైనది, బహుఘోరమైనది. నా ఎడల నీ దయను, కనికరమును రాజేసి నన్ను క్షమించవా నాయనా, నన్ను కనికరించవా నాయనా. పిల్లరా, దేవుని సన్నిధానములో మన దోషాలు ఒప్పుకుంటే ఆయన కనికరించే దేవుడు, క్షమించే దేవుడు, కృప చూపే దేవుడు అని చెప్తున్నాను. గుర్చి ఒప్పుకున్నాడు అని చెప్తున్నాను. 32వ కీర్తనలో 5వ చరణంలో మీరు చూడండి, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఏమన్నాడండి? నా దోషమును కప్పుకొనక. ఏం చేస్తున్నా? నీ ఎదుట ఒప్పుకుంటున్నా. ఆయన ఎదుట ఒప్పుకో, నువ్వు కనికరించబడతావు. ఆయన సన్నిధిలో ఒప్పుకో, నీకు క్షమాపణ ఉంది. అయ్యా, నేను నా పాపమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటున్నా. కిందేమన్నాడు?
యెహోవా సన్నిధి నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును ఏం చేశావు? పరిహరించావు. కప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నందుకు ఏం చేశాడు? నా పాప దోషమును నీవు తీసివేశావు, క్షమించావు, కడిగావు, పవిత్రపరిచావు. ఒకవేళ కప్పుకోయింటే ఆయన పాపిగానే ఉండేవాడు. పాపుల మనవి దేవుడు వింటాడా? మొదట చెప్పాను, పాపుల మనవి ఆయన వినడు. చూసారా, కప్పుకోకుండా ఒప్పుకున్నాడు. నా దోషం బహుఘోరమైనది, నా పాపము నాకు తెలుసు, అయ్యా నన్ను కడగవా, నన్ను పవిత్రపరచవా, నన్ను నిర్దోషిగా మార్చవా, నీతిమంతుడిగా చెయ్యవా అని దేవుని సన్నిధానంలో సిగ్గుపడక ఆయన ఎదుట ఒప్పుకున్నాడు. ప్రభు ఆయన పాపాన్ని ఏం చేశాడు? క్షమించాడు. దయచేత కృప చూపి కడిగాడు, పవిత్రుడిగా మార్చాడు అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్న మనం మొదటగా చేసిన అవిధేయమైన కార్యాలు ఒప్పుకొనడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నాను. ఇంకా మీరు గమనిస్తే అదే 38వ కీర్తన 18వ చరణంలో కూడా చూడండి, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. 38:18 అన్నాడు, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. అమ్మ, ఒప్పుకున్నావా? చేసిన అతిక్రమ క్రియలు దేవుని సన్నిధానంలో, చేసిన పాపములు దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థించడానికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకున్నావా? కప్పుకుంటున్నావా? హృదయములో పాపం ఉంచుకొని ప్రార్థిస్తే ప్రభువు నీ మనవి వినడు తల్లి, నీ ప్రార్థన ఆలకించాడు. నువ్వు ఏళ్ళ తరబడి ఇలాంటి ప్రార్థన చేసిన దేవుని యొద్ద నుండి సమాధానము రాదు అని చెప్తున్నాను. నా మాట అర్థం చేసుకోండి. అందుకే ఇశ్రాయేలు మొదటగా చేసిన పని ఏమిటంటే, దేవునికి ఎలాగైతే విరోధము చేశారో అవి మదికి తెచ్చుకొని కన్నీళ్లు గారుస్తూ, దేవా నీ దృష్టికి మేము పాపం చేశాం, మా పాపములు క్షమించవా, మేము పాపాత్ములమని ఒప్పుకొని ప్రాధేయపడ్డారు. వారు కనికరించబడ్డారు. నీ జీవితంలో అదే చేయమని చెప్తున్నాను. దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకో. 51వ కీర్తనను మీరు చదివితే ఇంకా ఆ కీర్తన మనందరికీ తెలుసు. 51వ కీర్తన, దావీదు బత్షెబ యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అని ఉంటుంది పైన చిన్న అక్షరాల్లో. 51వ కీర్తన పైన చిన్న అక్షరాల్లో బత్షెబ దగ్గరికి వెళ్ళి పాపం చేసినప్పుడు ప్రవక్త వచ్చి హెచ్చరించగా అతడు చేసిన ప్రార్థన లేదా అతడు రచించిన కీర్తన అని ఉంటుంది. ఏమని పాడాడో చూడండి. 2వ వచనం నుంచి చదివితే, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమము నాకు తెలిసి ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. ప్రభువా ఇదిగో నన్ను కడుగు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఏమను పవిత్రుడనవునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము. 9వ వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నీ తుడిచివే. అయ్యా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, అయ్యా హిస్సోపుతో నన్ను కడగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా, నా దోషము నాకు తెలుసయ్యా, నీ ఎదుట నా పాపం ఉందయ్యా, రక్తపాదము నుండి నన్ను విడిపించయ్యా, అయ్యా నన్ను పవిత్రుడిగా మార్చు, నా పాపము నాకు తెలుసు, నేను దోషం చేశాను, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించవా? దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న పాపాన్ని దేవుడు పవిత్రుడిగా చేశాడు, కడిగాడు, క్షమించాడు. పిల్లరా, అతన్ని పవిత్రపరిచాడు. నా మాట అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన మనం, ఇదిగో ఏ ప్రార్థన అయినా సరే ప్రార్థన చేయడానికి వచ్చిన మనం మొదటగా మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి విరోధమైన కార్యాలు మనం ఏం చేసినా అవి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం.
ఇజ్రాయేలు ఎలాగా ప్రార్థన చేశారో చూడండి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మొదటి వచనంలో ఏం చేశారండి? మొదటి వచనంలో ఏమన్నారు? ఇశ్రాయేలీయులు ఉపవాసముండి, ఇశ్రాయేలీయులు ఉపవాసముండి. రెండవ వచనం, ఇశ్రాయేలీయులు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఏం చేశారు? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశారు? తమ పాపములను, తమ పితరులు చేసిన పాపములను ఒప్పుకున్నారు. దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించి, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను మీరి అన్య స్త్రీలను వివాహం చేసుకొని దేవునికి విరోధంగా పాపం చేసిన వీరు ఇదిగో ధర్మశాస్త్రము వినగానే, ధర్మశాస్త్రము చదవగానే వారికి అర్థమైపోయింది మేము పాపం చేశామని. ఎజ్రా గారు మాట్లాడుతూ ఉంటే, ప్రవక్త మాట్లాడుతూ ఉంటే అర్థమైపోయింది. వెంటనే వచ్చి ఇట్లా అంటున్నారు, అయ్యో మేము నీకు విరోధముగా పాపం చేశాం. వారి తమ పాపములను ఒప్పుకొన్నారు. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో కూడా అదే ఉంటుంది. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము చూడండి, మొదటి వచనం, సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ఏం చేశాడండి? పాపమును ఒప్పుకొని ఏం చేశాడు? అదే ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ ఉంచుకొని పాపం చేస్తే పాపాన్ని పెట్టుకొని దేవుడు వినడు. అందుకే బైబిల్ గ్రంథంలో భక్తులు, ప్రవక్తలు ఏం చేశారంటే పాపము చేసినప్పుడు వారి పాపాన్ని ప్రభు సన్నిధిలో పరిహరించుకున్నారు. మొదటగా ఒప్పుకున్నారు, కడుగుకున్నారు, దేవుని దయ పొందుకున్నారు, క్షమించబడ్డారు. తర్వాత వారు ముందుకు వెళ్ళిపోయారు. పిల్లారా, నీ జీవితంలో నేను చెప్పే మాట ఏమిటంటే చేసిన అవిధేయమైన కార్యాలు ఒప్పుకోవాలని చెప్తున్నాను. చేసిన అవిధేయమైన కార్యాలు ఒప్పుకోవాలి. ఉండవచ్చును. ఏలాము కుమారులలో నొకడు అహీయేలు కుమారుడైన 10:2 ఎజ్రా గ్రంథం. సెకండ్ ఎజ్రాతో ఇట్లను, మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి మేము పాపం చేశాం, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరాం, ఆయన ఆజ్ఞను మీరాం, వద్దన్న పని చేశాం, పాపము చేశామని ఒప్పుకున్నారు. కాబట్టి ఇలా ఈ మధ్యాహ్నం నేను మీకు చెప్తున్న మాట ఏమిటంటే మొదటగా చేసిన పాపాన్ని కడుగుకో, చేసిన క్రియలను ఒప్పుకో, దేవుడు కనికరం చూపుతాడు. మన పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి క్షమిస్తాడు, నీతిమంతులుగా చేస్తాడని చెప్తున్నాను. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఆచారంగా కాదు తల్లి, భక్తితో, నిష్ఠతో. పిల్లలు నేను చెప్పే మాట ఏమిటంటే దేవుని యందు భయం కలిగి, పరిశుద్ధత కలిగి, ఉపవాసం కలిగి జీవిస్తే అట్టి ఉపవాసం దేవుడు వింటాడు. కానీ ఆచారయుక్తంగా చేసిన ఉపవాసాన్ని దేవుడు త్రోసివేస్తాడని, దేవుడు నిరాకరిస్తాడని మీకు హెచ్చరికిస్తూ, ఒకవేళ మీ జీవితంలో ఇటువంటి ఉపవాసాన్ని కలిగిన వారై ఇంతకాలం బ్రతికింటే, పాపాన్ని ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్న వారై ఉంటే ఇప్పుడు ఒప్పుకోనండి. ఒప్పుకొని విడిచిపెట్టకుండా బతికిన వారైతే ఇప్పుడు విడిచిపెట్టని దుర్మార్గాలను, పాపాన్ని ఇదిగో భక్తి లేకుండా ఆచారంగా చేస్తూ వచ్చిన వారైతే ప్రభు పట్ల తృష్ణ వాంఛ కలిగి నిజమైన భక్తి జీవితానికి తగిన బతుకులు కలిగి మీరు ఉపవాసం చేస్తూ ప్రభు యొద్ద నుండి మేలు పొందేవారుగా, ఆత్మీయంగా బలపరచబడేవారుగా మీరు ఉండాలని నా మనసారా కోరుకుంటూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు మన వినికిలో ఫలింపజేసి అలాగా మీరు ఉపవాసం చేయనట్లు దేవుడు తన కృపను గ్రహించి నడిపించునుగాక. ఆమెన్.